हरि परमात्मा अहुर मध्य गाढ़ जदानो हो। 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 అవతార్ మెహర్ బాబా ఈ యుగంలో తనదైనటువంటి ప్రత్యేకమైనటువంటి భగవంతుడే మానవుల దగ్గరికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆ దైవీ ప్రయాణాలలో తనంత తానుగా ఎంచుకొని వచ్చినటువంటి 1953లో ఒకసారి, 1954లో ఒకసారి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రదేశం మక్కా ఆఫ్ ది ఈస్ట్గా తనంత తానుగా ప్రకటించి విశ్వంలో ఉన్నటువంటి గోళాలన్నిటితో కూడా ఆడుకునేటువంటి మహత్తరమైనటువంటి ప్రదేశం అదే మక్కా ఆఫ్ ది ఈస్ట్, ఏలూరు పట్టణంగా అందరికీ తెలిసి, నేను మానవ రూపంలో వచ్చినటువంటి భగవంతుణ్ణి, ఐఆమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అని ప్రకటిస్తూ గోళీల ఆటను అక్కడ ఆడి విశ్వంలో ఉన్నటువంటి గోళాలతో ఆడుకున్నటువంటి ప్రత్యేకమైన ప్రదేశం ఏలూరు పట్టణం. ఎందరో మహనీయులు, కేడిఆర్ఎంలో రంగారావు గారు, అలాగే ప్రముఖులు ఎందరో ఆ ప్రదేశంలో ఆనాడు వారిని ఆహ్వానించి మన కట్ట సుబ్బారావు గారి తోటలో ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రదేశంలో బాబా నివాసానికి ఏర్పాటు చేసి ఉన్నటువంటి ప్రదేశాన్ని జీవితంలో ఒక్కసారైనా సరే దర్శించటం భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి వరం. ఈ అవతారాలలో జొరాస్టర్గా కానీ, శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడిగా, బుద్ధుడుగా, క్రైస్తుగా, మహమ్మదుగా అవతరించి ఈ యుగంలో మెహర్ బాబాగా అవతరించినప్పటికీ ప్రతి అవతార కాలంలో దుష్ట నిర్మూలన, శత్రు నాశనం, సన్మార్గాన్ని నిలపడానికి అవతారు చేసినటువంటి ధర్మాన్ని నిలపడానికి ఆయన ఆచరించినటువంటి పద్ధతులు వివిధ రకాలుగా ఉన్నప్పటికీ ఈ యుగంలో మెహర్ బాబా జరిపినటువంటి అద్భుతమైనటువంటిది ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం తన ఆధీనంలో జరిగిందని ఆయన ప్రకటించారు. అలాగే ఆ విశ్వ కార్యక్రమంలో 100కి 100 పాళ్ళు నేను నా కర్తవ్యాన్ని నిర్వహించాను అని ప్రకటించడం జరిగింది. ఏమిటా ఆ 100కి 100 పాళ్ళు? చిట్ట చివరిలో ఈ విశ్వ కార్యక్రమంలో, ఈ కలియుగంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన కార్యక్రమంలో మౌనావతారుడు మౌనంగానే జరుపుతున్నటువంటి ఆ యుద్ధాన్ని గత కొద్ది మాసాలుగా భారతదేశంలోనూ చుట్టుపక్కల ప్రదేశాల్లోనూ కూడా అందరూ కూడా అనుభవించి తీరుతున్నటువంటి ఈ మౌన యుద్ధం కాలం. మానవుడు ఈ జన్మ రావడానికి అనేకమైనటువంటి కర్మల ఫలితమే ఈ మానవ జన్మ. ఒక జన్మ నుంచి మరొక జన్మకి మారటానికి మానవుడు చేసుకునే కర్మయే వారి ఫలితంగా ఉంటుందని పెద్దలందరూ కూడా తెలుపటం జరుగుతుంది. కానీ కర్మ చేస్తే ఫలితం తప్పదు, మరు జన్మ తప్పదు. కానీ కర్మ తనంత తానుగా చేస్తున్నప్పటికీ కూడా తన నిర్ణయమేమీ లేకుండానే భగవంతుడి యొక్క దైవీ ప్రణాళికలో ఒక అద్భుతమైనటువంటి యుద్ధ కాలాన్ని జరుపుతున్నాడు. మౌనం యుద్ధం. మౌన యుద్ధంలో ఈ కరోనా వైరస్ అనేటువంటి ద్వారా అది పెద్దలు లేదు, పిన్నలు లేదు, స్త్రీ లేదు, పురుషులు లేదు, ధనికులు లేదు, పేదవారు లేదు, పాలిటీషియన్స్ అని లేదు, నిర్భాగ్యులని లేదు, ఎవరినైనా ఎప్పుడు ఎటు నుంచి కాటు వేస్తుందో తెలియక కాటు వేసిన కొద్ది గంటలలోనే ఆ జీవితాన్ని హరింపచేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రేరణా శక్తిగా ఉన్నటువంటిది ఈ యుగంలో జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఇలా లక్షలాది కోట్లాది మంది నశిస్తున్నప్పటికీ, భౌతిక దేహాన్ని చాలిస్తున్నప్పటికీ వారి ఆత్మల యొక్క సంగతి ఏమిటి? ప్రతి వారు కూడా ఆలోచించవలసినటువంటి ప్రముఖమైనటువంటి స్థితి.
ఈ ఆత్మలన్నిటికీ కూడా పునర్జన్మ ఉంటుందా? పునర్జన్మ ఉంటే మరల పుట్టడం, పునరపి జననం, పునరపి మరణం ఇదేనా ఈ అవతార కాలంలో జరుగుతున్నది అంటే బాబా తాను ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సందేశంలో ఈ 4x3 మందికి ఒకేసారి నేను నా ముక్తిని ప్రసాదించగలను అని ఆయన తెలియజేయటం జరిగింది. ఈ ముక్తిలో మరల పునర్జన్మ అనేది ఉండదు కాక ఉండదేమో అనిపిస్తోంది. తన దివ్యాధికారంతో ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి ఒక ఘట్టాలలో ఏలూరు పట్టణంలో ప్రముఖమైనటువంటి కార్యకర్తగా ఉన్నటువంటి మన ఉప్పులూరి బాపిరాజు గారి సంగతి అందరూ కూడా విని ముందుగా బాధపడి అవతారుని యొక్క విశ్వ కార్యక్రమంలో ప్రధాన సమిధగా ఆయన అయ్యారేమో అనిపిస్తోంది. అందుచేత వారికి జీవించి ఉండగానే ముక్తిని ప్రసాదించి మరుజన్మ లేనిటువంటి స్థితిని ప్రసాదించారని మనం అందరం కూడా ఒక్కసారి ఆ విశ్వప్రభువుని మౌనావతారినికి అందరం కూడా అంజలి ఘటిస్తూ వారికి వారి కుటుంబానికి ప్రశాంతతను ఆ యొక్క ఆత్మ మెహరునిలో ఐక్యమయ్యిందని మనం అందరం కూడా భావిస్తూ ఒక్క నిమిషం మౌనం ఉందాం. అందరం కూడా వారి కుటుంబానికి అంతటి కూడా శాంతి కలగాలని మనం అందరం కూడా ఆశిద్దాం. ఒక్క నిమిషం మౌనం ఉందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ఏలూరు కేంద్రం ద్వారా గత కొన్ని వారాలుగా ఈ విజువల్ సహవాస కార్యక్రమంలో పాల్గొనేటువంటి అదృష్టాన్ని నాకు కలిగించటం ఇది ఒక ముఖ్యమైన వరంగా. ఏమిటి అవతారణ కార్యక్రమంలో జరిగినటువంటి అంటే ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని బాబా ప్రేరణ ఇచ్చారు, తెలియజేసుకునేటువంటి ఆ ముచ్చటని తెలియజేసుకుందాము. ఇందులో నవజీవనం, న్యూ లైఫ్, నవజీవనం. నేను భౌతికంగా ఉన్నా లేపైనా ఈ నవజీవనం అనేటువంటిది తనదైనటువంటి శైలిలో అది నిరంతరము కొనసాగుతూనే ఉంటుందని బాబా ప్రకటించడం జరిగింది. దానికి చాలా నియమ నిబంధనలని అన్నిటిని కూడా ఆయన తెలియజేయటం, ఎస్ వాలా నో వాలా వీరందరినీ కూడా అది ప్రధానమైన ఫస్ట్ చాప్టర్లో అంతా కూడా చెప్పడం జరిగింది. ఇక బాబా నవజీవనంలో ప్రయాణమయ్యారు. ఎక్కడికి ప్రయాణమయ్యారు, ఎలా ప్రయాణమయ్యారు అనేటువంటిది తెలియజేసుకునే ముందు ఇదిగో అవతార్ యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొంది. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా తనదైనటువంటి నవజీవన కార్యక్రమంలో మనకందరికీ కూడా తెలిసినటువంటిది డెహ్రాడూన్లో ఆయన బాబా ఉండటం. ఆ డెహ్రాడూన్లో ఆయన శత్రుఘ్న కుమార్ వారు ప్రత్యేకమైన ఇంటిని ఏర్పాటు చేయటం, ఆ ఇంటిలో బాబా కొంతకాలం ఉండటం, అక్కడ ఒక చూరు ఉన్నటువంటి ఆ చిన్న ఇంటిలో బాబా ఏకాంతవాసం చేసి తన ఆహారాన్ని తానే ఉడికించుకుని వండుకుని ఆయన గడిపినటువంటిది ప్రముఖమైనటువంటి ప్రదర్శనాన్ని 2002లో బాబా డెహ్రాడూన్లో జరిపినటువంటి కార్యక్రమానికి గోల్డెన్ జూబ్లీ సహవాసులో పాల్గొనే అదృష్టం కలిగింది. అక్కడ బాబా ఉన్నటువంటి ఏకాంత ప్రదేశాన్ని దర్శించి అక్కడ బాబా తెల్లవారుజామున 3:45 ఆ సమయంలో ఆయన ఒక కాంతి పుంజంగా ఆయన ఉన్నటువంటి ఆ దివ్య కుటీరం దగ్గర నుంచి కొంత దూరంలో దాదాపు ఒక 2 కిలోమీటర్ల దగ్గర ఉంటుంది. అంతటి ప్రదేశానికి ఆయన ఒక కాంతిపుంజంగా చాలా వేగవంతంగా అక్కడి నుంచి వెళ్ళటం, అక్కడ ఒక బావి ఉన్నది, ఆ బావి దగ్గర ఆయన గడపటం. ఇదిగోనండి ఆ బావి యొక్క దర్శన భాగ్యాన్ని పొందే అదృష్టాన్ని కలిగించారు. కొంతమంది చల్లపల్లి వారు, తర్వాత మిగతా వారందరూ కూడా ఆ కార్యక్రమంలో డెహ్రాడూన్లో జరిగినటువంటి గోల్డెన్ జూబ్లీ సహవాస్ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అదృష్టం కలిగినటువంటి ఆ బావి దగ్గర
నుంచుని ఆ మేరుణ్ణి తలుచుకునేటువంటి మహద్భాగ్యాన్ని కలిగింది. ఇది సృష్టిలో అద్భుతమైనటువంటిది, అపురూపమైనటువంటి దృశ్యం. ఇప్పుడు అక్కడంతా కూడా కట్టడాలన్నీ కూడా కట్టేసి భవంతులతో నిండిపోయినది. ఇప్పుడు ఆ బావి లేదేమో, అక్కడ కనిపించట్లేదేమో అని మన వారందరూ కూడా అది పూడ్చి వేశారనేటువంటిది తెలుసుకున్నాం పూర్తిగా. ఆ ప్రదేశం అయితే ఉన్నది కానీ దాన్ని అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టతరం అవుతున్నది. ఇదిగో అందరూ కూడా దర్శించి తీరండి. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. ఈరోజు నవజీవనంలో 2వ చాప్టర్ చాలా ప్రధానమైనటువంటిది. ఈ 2వ చాప్టర్లో బాబా ఎక్కడెక్కడికి వెళ్ళారు అంటే, బాబా మౌంట్ ఆబూ, తర్వాత అజ్మీర్, బెనారస్, అయోధ్య, హైదరాబాద్, ఈ ప్రదేశాలలో బాబా తన నవజీవనంలో జరిపినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో ప్రధాన అంశాన్ని గురించి ఈరోజు తెలియజేసుకుందాం. మనకి బాబా గాడ్ స్పీక్స్ గ్రంథంలో ఆయన ఒక ప్రముఖమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి తన దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని అక్కడ జరిపారు. ఈ ప్రదేశంని, ఈ గాడ్ స్పీక్స్ని చూడంగానే బాబా ప్రేమికులందరికీ కూడా వెంటనే జ్ఞప్తికి వస్తుంది, అది అజ్మీర్. అజ్మీర్ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక మహత్తరమైన ఉన్నత భూమికల్లో ఉన్నటువంటి ఆయన చేత ఆయనతో తన దివ్య సాంగత్యాన్ని జరిపినటువంటి ఆయన, ఛాయ్వాలా అంటారు ఆయన్ని, ఆయనతో బాబా కూర్చుని ఆయనతో ఆయన పెద్ద ట్యాంక్ లాగా ఉండేటువంటి ఛాయ్వాలా అంటే టీ కాచుకునేటువంటిది. రైల్వే స్టేషన్లో అది మనం చూస్తుంటాం. వీళ్ళంతా కూడా ఒక క్యారేజ్ లాంటిది పట్టుకుని ఆ క్యారేజ్లో ఉన్నటువంటి ఆ టీని ఆయన తాగటం, ఆయన తాగిన కప్పుని బాబాకి ఇవ్వటం, ఈయన కూడా సిప్ చేయటం. ఆ తర్వాత అలా వెంటనే ఎన్ని కప్పులు టీ తాగారు. ఆయన గడ్డం, ఆ ఉన్నత భూమికలో ఉన్నటువంటి ఆ మస్త్ యొక్క గడ్డము, ఒళ్ళు అంతా కూడా అది తరతరాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి తాగుతున్నటువంటి ఆ టీ మరకలు, గడ్డమంతా కూడా టీ ఆ చుట్టుపక్కల అంతా కూడా ఉంటుంది. ఇది మహత్తరమైన సంఘటన. ఇది మన బావు కల్చర్కి కూడా చాలా ప్రత్యేకమైన సందేశాన్ని ఒక ప్రేమికుడికి విజయవాడలో ఆ సంఘటన అంతటిని కూడా పంపించడం జరిగింది. సరే, ఈ మొట్టమొదటగా బాబా మౌంట్ ఆబూలో ప్రవేశిస్తున్నారు తన నవజీవన కార్యక్రమంలో. అక్కడ ఎరోజ్కి బాబాతో జరిగినటువంటి అద్భుతమైన సంఘటన ఇది వినంగానే చాలా మందికి జ్ఞప్తికి వస్తుంది. ఒక మహత్తరమైనటువంటి ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాం. 1949 ఫిబ్రవరి 15వ తేదీన బాబా నోరినోను, ఎలిజబెత్ మరియు వాలు పావర్లను మెహరాబాద్లో నివాసం ఉండటానికి అక్కడికి పంపించారు. మెహరాబాద్కి ఆది సీనియర్ ఏం చేస్తున్నాడంటే, కారు డ్రైవింగ్ చేయుచుండగా మెహరా, మణి, మెహరు మరియు గోహెర్లతో బాబా పూనా నగరానికి బయలుదేరి వెళ్ళారు. అక్కడి నుంచి ఆది డ్రైవింగ్ చేస్తూ ఎరెచ్, మను మరియు కేతీలు కలవగా బాబాను బెల్గాం తీసుకువెళ్ళారండి వారందరూ కూడా. బెల్గాంలో ఒక హోటల్లో బాబా కొంతకాలం నివసించడానికి వీలుగా తన బంధువుల సహాయంతో తగు ఏర్పాట్లు చేయడానికి ముందుగా విష్ణు మాస్టర్ని అక్కడికి పంపించారు. అంతలో కాకాబారియా మరియు చగన్ మెహరాజాద్లో ఉండగా మిగతా పురుష మండలి అంతా కూడా లోయర్ మెహరాబాద్లోను, స్త్రీ మండలి అంతా కొండపైన ఉన్నారు. ఫిబ్రవరి 20వ తేదీ ఇదంతా కూడా 1949వ సంవత్సరంలో జరిగింది. ఆదివారం రోజున బైదుల్ తనతో పాటు లాలా బజాజీ కాంబెల్ అనే వంటవాణిని కూడా తీసుకొని మౌంట్ ఆబూకు బయలుదేరి వెళ్ళారు. వారిని బాబా సోదరుడు జాల్ మౌంట్ ఆబూలో కలిశారు. వారిని బెల్గాం నుంచి బాబా తన పరివారంతో వెంగూర్లా పట్టణానికి వెళ్ళారు. డాంకిన్ ఆ ప్రదేశానికి ముందుగానే వెళ్ళి బాబా 4-5 రోజులు ఉండడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉంచారు. అంతకుముందు 2 సంవత్సరాల క్రితం బాబా ఆ సముద్రపు తీరపు ప్రాంతానికి వచ్చినప్పుడు బాబా సముద్రంలో ఈత కొట్టడానికి స్త్రీ మండలికి అందరికీ కూడా అక్కడ అనుమతినిచ్చారు. ఒకసారి బాబాకు ఈత రాకపోయినా ఎరిచ్తో కలిసి ఆ సముద్రపు ఇసుక నీళ్లలో కష్టముగా కొంత దూరాన్ని నడుచుకుంటూ వెళ్ళారు.
వెంగుర్లాలో ఉన్న ఆ కొద్ది రోజుల్లోనే బాబా 5వ భూమికలో ఉన్నటువంటి లాలా మస్త్ అనే మస్తుని కలిశారండి. అతను ఆ ఊరికి చాలా దూరంగా ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఉన్నాడని తెలిసి బాబా ఎరిచ్తో అక్కడికి వెళ్ళడానికి ఏదైనా దగ్గర దారి ఉన్నదా అని అడిగారు. దానికి సమాధానంగా ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఉన్నది, కానీ ఆ మార్గం అంతా ఉప్పు నీటితో నిండి ఉంటుంది బాబా అని తెలియజేశాడు. నడవడానికి అతి కష్టంగాను చాలా చెడు వాసనతో నిండి ఉంటుంది బాబా అని తెలియజేశాడు ఎరిచ్. ఆ ఉప్పు నీటి మడుగుని దాటించడానికి ఇరుకుగా చిన్నవిగా ఉన్నటువంటి దోణెలు మాత్రమే ఉన్నాయి. దోణె అంటారు దాన్ని, తాటాకుతో చేసినటువంటిది. కానీ ఆ మార్గమంతా ప్రమాదంతో కూడుకొని ఉన్నది అని ఆ పూర్తి వివరాలన్నింటినీ కూడా అందించాడు ఎరిచ్. బాబా ఉన్నట్టుండి ఏమన్నారో తెలుసా? అయితే ఆ దగ్గర దారినే మనం వెళ్దాం అని బాబా నిర్ణయించారు. ఎందుకు అంటే అనవసరంగా వంకర టింకరగా చుట్టూ తిరుగుతూ దూరం ఎంతో ఉన్నటువంటిది గంటకు పైగా సమయం పట్టేస్తుంది కనుక ఆ మార్గం ఎందుకు, సమయం ఎంతో కలిసి వస్తుంది, దగ్గర దారినే దోణెలపైనే వెళ్దాం అని తాము వచ్చిన ఆ కారును అక్కడే వదిలేసి బాబా ఎరిచ్తో కలిసి ఆ ఉప్పు నీటి మార్గం గుండా నడవటానికి ముందుకు బయలుదేరారు. సరే, ఎరిచ్కి చేయడానికి ఇంకా వేరే దారేం లేదు, బాబాని ఫాలో అయ్యాడు. ఎరిచ్ ఆ దోణెను నడపడానికి అక్కడే యువకుడిగా ఉండి చేపలు పట్టేవాని కొడుకుతో, నేను నీకు ఎక్కువగా డబ్బులు ఇస్తాను, కానీ దాటించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని మరీ తెలియజేశాడు. దానికి ఆ కుర్రవాడు ఒప్పుకొని, ఖ్యాతి వహించినటువంటి వీరిద్దరూ చూస్తే చాలా గొప్పవారుగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఖ్యాతి వహించిన ఆ పెద్ద మనుషుల కోసం తన దోణెను శుభ్రం చేశాడు అతను. బాబా ఏం చేశారంటే వెంటనే తాను ధరించినటువంటి ఆ కోటుని విప్పేసి ఎరిచ్కి అందించి కేవలం సద్రాను మాత్రమే ధరించి తాటాకులతో దొల్లగా తయారు చేసినటువంటి ఆ దోణెలోకి అడుగుపెట్టి ఎక్కారు. ఎరిచ్ తన సంచిలో, అని ఆయనకి ఎప్పుడు కూడా పక్కనే ఒక సంచి ఉంటుంది, ఆ సంచిలో మంచినీటి సీసా, ఒక సబ్బు, ఒక తువాళ్ళు, తుడిచేందుకు ఒక గుడ్డ, మరికొన్ని వస్తువులన్నిటిని కూడా ఉన్నటువంటి ఆ సంచిని భుజానికి తగిలించుకున్నాడు. బాబాతో మస్తులను వెతికేటువంటి ప్రయాణంలో వెళ్ళేటప్పుడు మస్తులను కలిసి వారిని స్నానం చేయించేటప్పుడు వారు నివసించే ఆ అపరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని శుభ్రపరచడానికి ఈ సామాన్లన్నీ కూడా ఎంతో అవసరమవుతాయని తనతో పాటు ఆ సంచిలో వేసుకుని వచ్చాడు. అంతేకాక ఇంకా ఒక కవర్లో మరి సాధువులకి మస్తులకి ఇవ్వడానికి మిఠాయిలను, మంచి బట్టలు, వారికి ఉన్నటువంటి అలవాట్లు, సిగరెట్లు, తమలపాకులు చేసినటువంటి కిళ్ళీలు, ఇంకా మస్తులకి ఇష్టమైనటువంటి కొన్ని వస్తువులని ఎల్లప్పుడూ ఆ భుజాన ఉన్న సంచిలో తీసుకువెళ్తూ ఉంటాడు. ఎరిచ్ కూడా ఆ దోణి ఎక్కాడు. ఆ దోణి ఎక్కి కూర్చున్నాక ఆ దోణెను ఉప్పు నీటి మడుగులోకి తోశాడు ముందుకి ఆ కుర్రవాడు. కానీ కొద్ది దూరం ఆ కుర్రవాడు ఆ దోణెని తోసుకుంటూ వెళ్ళాడు చాలా జాగ్రత్తగా. కానీ జరగవలసినటువంటి ఘట్టం ఇక్కడే జరిగింది. అతని పక్కనే ఈత కొట్టుకుంటూ వచ్చే అతని స్నేహితుడు ఆట పట్టిస్తూ గేలి చేస్తున్నాడు ఈ ముందుకు నడిపేటువంటి వాడిని. అతనికి గిల్లి కజ్జాకు తగువులాటకు దిగారు వాళ్ళిద్దరూ కూడా. వారిద్దరూ ఆ తగువులాటలో కొంత అజాగ్రత్తగా ఉన్నటువంటి సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారి ఆ దోణె తలకిందులైపోయింది. బాబా, ఎరిచ్ మరియు ఆ కుర్రవాడు నీళ్లలో, ఆ మురికి నీళ్లలో దూరంగా ఒకరికొకరు త్రోసివేయబడ్డారు. ఆ కాలువ లోతు ఎక్కువగా లేదు, అయినప్పటికీ బాబా అట్టడుగు భాగానికి మునిగిపోయారు. సరే, ఇక ఎరిచ్ పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది. ఎలాగా, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన, ఏమైపోయాడు తన పెద్దన్న అని వెతుక్కుంటున్నాడు ఆయన కోసం ఎరిచ్ తలకిందులుగా నీటిలో మునిగి ఆయనను పట్టుకొని అడుగు నుంచి నీటి పై భాగానికి లాగాడు. దీని గురించి ఎరిచ్ ఒక సందర్భంలో చివరిగా ఆయనకు ప్రార్థనలో తెలియచేస్తాడు. ఏమయ్యా, సృష్టికే ప్రభువునన్నావు కదా,
సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులు, సమస్త దేవతలు, సమస్తమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆత్మలన్నిటితో పాదాలకి నమస్కారం చేయించుకుంటూ పాదాలకి వర్తించుకుంటావే, అటువంటి ఆ దివ్య ప్రభువుని నేను కాలితో తన్నవలసి వచ్చిందయ్యా తడుముకుంటూ అని. అయినప్పటికీ నీవు ఏనాడు నేను ఎంత తప్పు చేసినప్పటికీ కూడా నన్ను ఏమాత్రము కేకలయ్యలేదు, నన్ను ఏమాత్రము కూడా నాకు దండన ఇవ్వలేదు. ఎంత మహనీయుడువయ్యా, ఎంత ఉదార స్వభావుడువయ్యా అని ఆ ఎరిచ్ తన దివ్య ప్రార్థనలో ఈ యొక్క ఘట్టాన్ని గురించి ఆయన తెలియజేస్తాడు. ఆవలి ఒడ్డుకు వెళ్ళాలంటే ఆ మురికి నీటిలో ఈదుకొంటూ వెళ్ళాల్సిందే. ఎరిచ్కి ఒక చేతిలో సంచి, రెండవ చేతితో బాబాను పట్టుకొని దుర్వాసన వచ్చే ఆ మురికి నీటిలో ఈడ్చుకుంటూ వస్తున్నాడు బాబాని. వారి బట్టలు, సంచి అన్నీ ఆ మురికి నీటిలో పూర్తిగా తడిసిపోయాయండి. ఎలాగోలా అందిన సహాయంతో ఒడ్డుకు చేరుకున్నారు ఇద్దరు కూడా. ఇంతలో ఉన్నట్టుండి బాబా ఎరుస్తో ఈరోజు ఇప్పుడు ఇక్కడ చాలా ప్రముఖమైన అభయాన్ని ఇచ్చారు బాబా. ఈరోజు ఇప్పుడు నన్ను ఈ మురికి గుంటలలో నుంచి ఎలా కాపాడావో అలాగే ఏదో ఒక రోజు నిన్ను కూడా ఈ మాయ అనేటువంటి మురికి నుంచి బయటకు రావడానికి సహాయం చేస్తాను అని బాబా అక్కడ ఎరుస్తో పలకటం జరిగింది. బాబా అక్కడే ఒడ్డున చతికిలబడి ఎరుచ్ని బంగ్లాకు వెళ్ళి తనకు మిగిలినటువంటి ఆ పొడి బట్టలను తీసుకురమ్మన్నారు ఎరుచ్ని. కానీ ఎరుచ్ అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇక్కడ నిన్ను ఒంటరిగా వదిలి నేనెక్కడికి వెళ్తానయ్యా, నేను వెళ్ళను అన్నాడు ఎరుచ్. కానీ బాబా పట్టుబట్టారు. దాని గురించి నేను ఒంటరిగా ఉంటానని మటుకు నీవేమి ఆలోచించకు, దాని గురించి ఏమాత్రం ఆలోచించకు, త్వరగా వెళ్ళి నేను మార్చుకొనడానికి ఆ దుస్తులను వెంటనే తీసుకునిరా అని ఆజ్ఞనిచ్చారు. బాబా మరియు తాము బస చేసినటువంటి ఆ రహదారి బంగ్లాకి తిరిగి వచ్చి గోహెర్ను బాబా కోసం బట్టలను అడిగాడు ఎరిచ్. బాబా ఎక్కడా అని వెంటనే అడిగింది గోహెర్. ఆవిడ వెంటనే అడిగేసింది ఎరిచ్ని. వెంటనే ఎరిచ్ ఆలోచించి ఏమని సమాధానం ఇచ్చాడంటే, మస్తుతో ఉన్నారులే ఆయన అని సమాధానం ఇచ్చాడు. ఎరిచ్ తీసుకువచ్చిన బట్టలని బాబా దగ్గరలో ఉన్నటువంటి పొద చాటుకు వెళ్ళి బట్టలను మార్చుకుని వచ్చారు. ఆ మురికి బట్టలను వెంటనే ఆరబెట్టి దాన్ని పొడి చేసి తీసుకురావాల్సిందిగా బాబా ఆజ్ఞ ఇచ్చారు. ఇక్కడే ఎండలో ఆరవేయమన్నారు ఎరిచ్ని. అలాగైతే తిరిగి ఈ బట్టలని గోహెర్కి ఇచ్చినప్పుడు ఆమెకు అనుమానం రాదు. ఎండిపోయిన పొడి బట్టలు ఇస్తే ఆవిడకి ఏమాత్రం కూడా అనుమానం రాదు. ఆ తర్వాత వారు ఆ లాలా మస్త్ ఉన్నటువంటి ఆ ఒంటరి గుడిసె దగ్గరికి వెళ్ళి ఆ మస్తుని కలిసి అతని సాంగత్యంలో బాబా ఎంతో సంతోషించారు. ఇది ఎరుచ్ ద్వారా మనకందరికీ కూడా ఆయన కనుక నిరంతరము కూడా కొంగు జారకుండా ఆయన ఇచ్చినటువంటి నవజీవన మార్గంలో నడుచుకునేటువంటి ఆ మహద్భాగ్యం మనం కూడా పొంది ఆయన ఇచ్ఛానుసారం నడుచుకునేటువంటి ఆ మహత్తరమైనటువంటి ఈ జీవనయానాన్ని కనుక కొనసాగితే ఈ మాయ అనేటువంటి మురికి కూపం నుంచి మనందరినీ కూడా ఆయన చేయి పట్టుకుని దాటించేటువంటి ఏకైక మహత్తరమైనటువంటి అవతార యుగం ఇది. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ నవజీవన కార్యక్రమంలో మరొక ఘట్టాన్ని వచ్చే వారం తెలియజేసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై.